భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్లో భారత జట్టు మరోసారి 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వరుసగా 2 మ్యాచ్లను కూడా భారత జట్టు 6 వికెట్ల తేడాతోనే గెలవడం యాదృచ్ఛికమైతే 2 మ్యాచ్లలోనూ ఎడమ చేతివాటం ఆల్రౌండర్ శివం దుబే అర్ధ సెంచరీలతో చెలరేగడం కూడా అంతే యాదృచ్ఛికం. ప్రస్తుతం భారత క్రికెట్ విశ్లేషకుల మధ్య దుబే, హార్దిక్ పాండ్యాలలో ఎవరు బెస్ట్ అనే చర్చ నడుస్తోంది. వన్డే ప్రపంచ కప్ సమయంలో టోర్నమెంట్ మధ్యలో అర్ధంతరంగా వైదొలిగిన టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా అటు తర్వాత ఇప్పటి వరకు అడ్రస్ లేడు. అనేక ప్రధాన టోర్నమెంట్లకు కీలక సమయంలో దూరమయ్యాడు. భారత సెలెక్టర్లు అతడి వెంటపడి ఎన్నిసార్లు వెనక్కు తీసుకువచ్చినా సరే అతడు తన ఫిట్నెస్తో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ హార్దిక్ పాండ్యా, దుబేలపై కీలక విశ్లేషణ చేశాడు. సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 2 టీ20 మ్యాచ్లలో కూడా హాఫ్ సెంచరీలతో శివం దుబే అదరగొట్టాడు. మ్యాచ్ను గెలిపించే వరకు కూడా అతడు పట్టుదలతో ఆడుతూ ఉండడం గొప్ప విషయం. త్వరలో జరగబోయే టీ20 ప్రపంచ కప్ను దృష్టిలో ఉంచుకుని శివం దుబే అన్ని విధాలుగా భారత జట్టులో సరిపోతాడు అనిపిస్తోంది. అతడు మీడియం ఫేస్ బౌలింగ్ చేస్తూ క్రమం తప్పకుండా వికెట్లు కూడా రాబడుతున్నాడు. పైపెచ్చు మిడిల్ ఆర్డర్లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్గా తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తున్నాడు. అన్నిటికీ మించి స్పిన్ బౌలర్లను అత్యంత సమర్థవంతంగా ఆడుతున్నాడు. ఒక టీ20 క్రికెటర్కు ఇంతకంటే ప్రత్యేక అర్హతలు ఏముంటాయి చెప్పండి. దీన్ని బట్టి చూస్తే టీ20 ప్రపంచ కప్కు హార్దిక్ పాండ్యా లేకపోయినా పర్వాలేదనిపిస్తోంది. అతడు మరికొంతకాలం రెస్ట్ తీసుకోవచ్చని గవాస్కర్ పేర్కొన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.